పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. నామమునకు మహిమ కలిగిన గాక. ఈ సమయం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరము ఫిబ్రవరి 13వ తారీఖున ఆదివారము, ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ గృహములకు వచ్చిన తర్వాత మా ఇంటిలో పిల్లలు చిన్న చిన్న ఘర్షణలు జరిగి అది పెద్దగా దారి తీసినప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి వాళ్ళ మీద కోపపడి బాగా సీరియస్గా అరిసాను. వాళ్ళ మీద అరుస్తూ ఉండగానే నా నోటి మాట పడిపోయింది. నా నోటి మాట పడిపోయిన వెంటనే ఎంత ప్రయత్నం చేసినా అది మాట రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా నోట్లోకి నీరు వెళ్ళలేదు. కళ్ళంటూ నీళ్ళు వెళ్ళిపోతా ఉన్నాయి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వెంటనే మా బాబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. పాస్టర్ గారు హైట్నగర్లో ఆరాధన ముగించుకొని గుంటూరు బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మార్గ మధ్యలో ఫోన్ రిసీవ్ చేసుకుని కారు పక్కకు పెట్టి నా కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. నా యేసయ్య నన్ను ముట్టి బాగు చేశాడు. ఒక్క క్షణంలోని నాకు విడుదల కలిగింది. వెంటనే నోటి మాట నాకు వచ్చింది. నా నోరు ఓపెన్ అయిపోయింది. నా నోరు ఓపెన్ అయిన వెంటనే ఇప్పుడే ప్రభువా నీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. చెవిటి మొగ ఆత్మ నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి ఇప్పుడే ఈ బిడ్డలతో ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క చెవులను మళ్ళా రీక్రియేట్ చేయండి. ఇటు బలహీనత కలిగిన దురాత్మ యేసు నామములో లయమైపోతాడు. I release the power of God. మీ రక్తంతో ముద్రిస్తే యేసును ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు? సునీల్. 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 ఏం చదివారు? 10th క్లాస్. ఏ స్కూల్లో? జడ్పీ స్కూల్. జడ్పీ స్కూల్. ఏ క్లాస్? ఏ క్లాస్? 10th క్లాస్. ఎప్పుడు నుంచి బాధపడుతున్నావు? చిన్నప్పటి నుంచి చెవుడు. హల్లెలూయా. చిన్నప్పటి నుంచి చెవుడు అంట. దేవుడు ఇప్పుడే ప్రేయర్ చేయగా దేవుడికి కార్యం చేస్తున్నాడు. వినపడుతుందా అయ్యా? చక్కగా ఏం చదువుతున్నావు? నేను 10th క్లాస్ ఫోటోషాప్ డిజైన్. ఎక్కడ? రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ ఫ్లవర్ డిస్ట్రిక్ట్. రెంటపాల్ 10th చదివి చేస్తున్నావా? వాణి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పు ప్రభువును మహిమపరుస్తాం. చేసిన కార్మిక వల్ల ఇప్పుడు దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తూ చేస్తున్నాం, ప్రార్థించి అడిగి పెడుతున్నాం. ఆమేన్ 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 ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, చిన్ననాటి నుండి తనకి వినపడటం లేదు. ఇప్పుడు ప్రేయర్ చేయగా దేవుడు అద్భుతముగా తన చెవులు ఓపెన్ చేస్తున్నాడు. నా ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవాన్ని విడుదల ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ చేసిన ప్రార్థన నా ప్రభుపై ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో You must come in the name of Jesus. Open in the name of Jesus.
శూలారా అన్నింటే ఒక గొప్ప కార్యం జరిగించి మీ రక్తముతో చేస్తున్నా. Definite devil spirit, you must come out in the name of Jesus. Oh! యేసు 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 దేవుడు అయిపోయి పని చేసాం అనుకుంటుంటారు. దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నీ గంటలు తెలియకూడదు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే మీటింగ్లో పెడితే 12 ఒంటి గంటే నాకు అర్థం కాదు. ఎవరితో సహవాసం నేను? మీకేమో 12 అవుతుంది, 1 గంట అవుతుంది అంటే మీరు ఎవరితో సహవాసం ఉన్నారు? అది దేవునితో సహవాసం ఉన్నవాడికి టైము తెలియదురా. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి నిజమైన ప్రేమికుడికి టైం తెలిసిద్దా మా? తెలిసిద్దా? తెలియదు. ఎందుకని? వాడు ప్రేమలో పడ్డాడు. అందుకని వాడికి ఏమీ తెలియదు. ఒకసారి చెప్పే కదా, నైట్ వెళ్ళొస్తుంటే చెప్పును పడుకొని లేచేపాటి ఫస్ట్ ఏమో తిరిగేవాడు, కాసేపు అయిన తర్వాత కింద కూర్చునేవాడు, 3 గంటలకు వచ్చేపాడికి పడుకొని మాట్లాడేవాడు, తెల్లారి 5ంటికి వచ్చేపాడికి మీ గట్ట చెవు మొత్తం వదిలేసి ఫోన్ ఆడ పెట్టుకుని చెప్పు అనేవాడు. వాడికి తెల్లారింది కూడా అర్థం కాదు. అదే మామూలుగా ప్రభు సన్నిధిలో గంట గడిపితే ఎట్టుంటుంది వాడికి? నరకంలో ఉన్నట్టు వాడికి. అమ్మ ఎన్ని గంటల, అమ్మ ఎంత సమయమా. అందుకే నీవు ప్రేమికుడిగా మారాలా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే నేను ప్రేమికుడిని. దేవునికి నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను. అందుకే సమయం నాకు తెలియదు. ఎంతసేపు ఆరాధన చేస్తున్నా తెలియదు, ఎంతసేపు ఉన్నా తెలియదు, ఎంత టైం అయింది కూడా తెలీదు, పోతానే ఉంటుంది. అందుకే ప్రభు యేసుక్రీస్తు ఆయన 3 దినాలు పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కొక్కరికి టైం తెలియదు. తెలిసిందా అమ్మా? 3 రోజులు అయిపోయింది, రాత్రి పగుళ్ళు అయిపోయినాయి. ఇంతే చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రభుని ప్రేమిస్తున్నారు, ప్రభుని వారిని ప్రేమిస్తున్నారు. వారి ప్రేమలో రోజులు గడిచిపోయినాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రభుతో ఉంటే రోజులు గడిచిపోతాయి, దేవునితో ఉంటే గంటలు గడిచిపోతాయి. నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే గంటలు గడిచిపోతా ఉంటది. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి మౌనంగా కనిపెడుతున్నాను. ఏంటది? మధ్యలో ఒక బాంబు వస్తుంది, బాంబు అని గొరక ఒకటి అంటే అర్థమైంది. గొరకలో కూడా కనిపెడుతున్నాయి. ఇది గొరక కనిపెట్టాడు. దేవుని శృతి కలిగి నిద్రపోతూ కనిపెట్టడం అనమాట. 2 పనులు అనమాట. ఒకేసారి 2 పనులు చేస్తే పలు అలవాటు మనకి. ఏం చేస్తాం? ఒకసారి నిద్రపోతాం, ప్రార్థన చేస్తాం. అబ్బా దేవుడు తెలియదు పాప టెక్నిక్. ఎవరికి? ఏసేకి పాప అర్థం కాదు. రాత్రి అంతా పగలంతా సేవ చేసి రాత్రి ప్రార్థన చేసి దేవుడు తెలియదు ఆ టెక్నిక్ పాపం. ఆయనేమో నిద్ర లేకుండా మెలుకుని కూర్చునేవాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు పాపం తండ్రి. అవును ప్రియా దేవుని బిడ్డలారా, మనము ప్రభుతో సహవాసం చేస్తున్నాం సంగతి మర్చిపోవద్దు. నువ్వు దేవునితో సహవాసం చేస్తే గంటలు గడిచిపోయినా నీకు ఆకలి అనిపించదు. అంతేరా, టైం తెలియదురా బాబు. ఎందుకంటే నిజమైన నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఆయన సహవాసంలో ఉంటే ఎంత టైం అయినను నీకు గంట వలే ఉంటుంది. ఈరోజు 4 అయినను ఎట్లుంటుంది నీకు? ఈరోజు 4 అయితే ఉంటారా? ముందు నేను పడిపోతా, ఏమయ్యి సుఖదేవున్నాయి. ముందు నేను, తర్వాత మీరు పడిపోతారు. ఎందుకని? మీకేమో రైళ్లు పరిగెడతాయి, విమానాలు పరిగెడతాయి, ఏరోప్లేన్లు బాంబులు వేస్తాం లోపల. ఎవడు రష్యా కూడా చీరాకు ఉక్రెయిన్ మీద బాంబులు వేసినట్టుగా ఆకలి అనేది లోపల కడుపులో చేరి పెద్ద బాంబులు ఎత్తాడు. అంటాడు, లోపల పేలిపోతూ ఉంటుంది. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇక రెండో ఆదివారం ఇక ప్రార్థన అంటే ఇక రానరా. ప్రేయర్కి వెళ్ళటం అంటే ఇంట్లో కూర్చోవడం ఎంతో మేలు అనుకోండి. ఎందుకంటే మీరు ప్రభువుని ప్రేమించటంలా. దేవుని ప్రేమించే వారికి సమయము తెలియదు. దేవునికి ప్రేమించే వారికి సమయం తెలియదు. అందుకే నేను శృతి ఆరాధన లేక మీకు అర్థమైపోయింది. మాట్లాడి ఇప్పుడు అలా కూర్చోడు బాబు అనుకుంటాడు దేవుడు. శృతి అమ్మా ఏమనుకుంటారు? స్థుతి ఆరాధన చేద్దాం పైకి లేకుండానే అయిపోయావరా. వీడు మాత్రం వాడికి ఏం మనిషి, వాడికి ఏం బతుకుతున్నాడు. మొత్తానికి వీడు ఎందుకు కూర్చుండే నిలబడి ముసలోడు ఎంతసేపు నిలబడితే వీడు కాళ్ళు లేవు. అసలు వీడి కాళ్ళు పోయినాయా ఉన్నాయా? కాళ్ళు నొప్పులు ఉన్నా ఏమైనాను ఆయన మహిమలో ఉన్నప్పుడు ఎట్లుంటది? టైం తెలియదు. దేవుని స్తుతి కలుగునగాక. మీరు అనుకోవచ్చు కాళ్ళు నొప్పులు ఏమంటే నొప్పులు ఏంటారు బాబు, పిండి వేస్తాయి కాళ్ళు.
పట్ట నమలేస్తే అయినను నిలబడే ఉంటా దేవుని స్తుతికాలం. ఎందుకంటే ఎంతకాలం నిలబడతాం ఎంతకాలం? కొన్ని సంవత్సరాలే. ఈ కొన్ని సంవత్సరాలు అల్పకాల చిన్న బాధను భరించకపోతే పరలోక రాజ్యం ఎట్లా పోతాం? ఎంత బాధ అయినను, ఎంత బడలికైనను, ఎంత నీరసమైనను, అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నను ప్రభు అనగా లేచి కూర్చోండి దేవుని స్తుతికి. ఎందుకంటే శక్తి అంతా కూడబెట్టుకుని దేవుని సన్నిధిలో నిలబడటమే. ఎందుకంటే నీవు త్వరలో ఆయన మహిమలోకి వెళ్ళబోతున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు ప్రయాసపడాల్సిందే. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే మన ఆయన సహవాసంలో ఉన్న మన సంగతి, సహవాసంలో ఉన్న మరి ఎట్లుండాలా? కక్షలు ఉండకూడదు, ద్వేషాలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. నీలో ప్రేమ మాత్రమే ఉండాలి. తప్పు చేశారు, ఏం చేయాలా? ప్రేమించాలంతే. తప్పు చేసి నేను భయంకరంగా ఆ మాటలని, అయ్యా తప్పు అయిపోయింది క్షమించంటే ఏం చేయాలి? నువ్వు క్షమించాల్సిందే. మర్చిపోయి వదిలేయాలి ఇంకంతే. మనం ఏం చేస్తామంటే క్షమిస్తాం, సాధిస్తాం. ఏం చేస్తాం? సరే నేను క్షమించాలి పో అంటాం, తర్వాత సాధించడం మాత్రం మర్చిపో. ఇది చేయకూడదు. ప్రేమించి క్షమించిన తర్వాత నువ్వు వదిలేయాలి అంతే. సరేనమ్మా, నీ మీద నాకు కక్ష లేదు, నిన్ను క్షమించాలి పో అన్న తర్వాత ఆమె మీద కానీ అతని మీద కానీ ఎటువంటి చిన్నది కూడా నీలో కనపడకూడదు. దేవునికి మళ్ళీ మోసం చేయొచ్చు, నువ్వు మరలా క్షమించాల్సిందే అడిగితే. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమతి ఏంటి? అంతే. ఇదే కర్మరా బాబా, అది కర్మే. ఏం చేస్తాం? ఇంత మరి దేవుడిచ్చింది అదే, మనం ఏం చేస్తాం? మరి ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయలేం. ఒక వీడియో ఒకటి చూపించాడు. ఒక పాస్టర్ గారు వాక్యం చేస్తుంటే మొత్తం ఆయన కంట్లో పొడిచాడు, కన్ను పోయింది. మళ్ళీ మళ్ళీ కట్టుకొని మళ్ళీ వాక్యం చెబుతున్నాడు. ఆయన వాక్యం చెప్తుంటే ఏమో నేను అతన్ని క్షమించాను, ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుని స్తుతి కలుగుతుంది. కన్ను పోయినను ఒక పెద్ద సువ తీసుకొచ్చి కంట్లో పొడిచాడు. వాక్యం చెబుతుంటే పొడిచి హాస్పిటల్కి వెళ్ళాడు, చూపించి కన్ను తీసేశారు. ఆయన గుడ్డు బీకేశారు. ఎంత పెద్ద కట్టుకొట్టుకొని మళ్ళీ ఒక్కంటితో వాక్యం చెబుతున్నాడు. ఆయనే ఉన్నాడు, దేశా నేను అతన్ని ప్రేమిస్తున్నాను. దేవుని స్తుతి కలుగును. హల్లెలూయా. ఇదేం కర్మరా? మనమైతే 2 కళ్ళు బీకదాం. మనమేం చేస్తాం? నాకు ఒక్కరిని 2 కళ్ళు తెస్తానరా నీకు అంటాం. ఎందుకని? 2 కళ్ళు బీకతే కన్నా మనకు ప్రశాంతంగా ఉండదు మనకి. కానీ ఆయన ఏమంటున్నాడు? నాకు చాలా నచ్చాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఇదేంటంటే అది మన కర్మ. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రేమించడం, క్షమించడం ఇది గొప్ప ధన్యత. అందుకే అన్ని రకరకాల వరాలు, 9 వరాలు 9 ఫలాలు కలిగి ఉన్న ప్రేమ లేని వాడు అయితే నువ్వు వ్యర్థుడివే. ప్రేమ దేవునికి స్తుతి కలుగును గాక. ప్రేమ అంటే ఊరక్కడ చూసుకోవటం, సొల్లు కాసుకోవడం కాదు ప్రేమ. అమ్మా, ఇక్కడ చూసుకుని సొల్లు కార్చేది ప్రేమ కాదురా, యేసయ్య ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమ అంటే ఏంది? యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యే ప్రేమ. ఆయనే ప్రేమకు రూపము, ఆయనే ప్రేమకు అర్థము కూడా యేసయ్యే. యేసయ్యే ప్రేమ. ఇంకంతే. నేను ప్రేమిస్తున్నానంటే యేసయ్యని ప్రేమిస్తున్నాను, గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారా? మీ ప్రేమికుడు ఎవరు? అబ్బో, యేసయ్యనా? ఎస్. మనకు ఒకే ఒక్క ప్రేమికుడు ఎవరు లేడు. మన భర్తను ప్రేమించలేదా? భార్యను ప్రేమించలేదా? తల్లిని ప్రేమించట్లేదా? అమ్మ కూతురు కుమార్తెని, కొడుకును ప్రేమించట్లేదా? ఇది ప్రేమ కాదు, జస్ట్ ఆప్యాయత అంతే. దీనేమంటారు? జస్ట్ ఓర్క, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ. ఆ కాసేపు మాత్రమే. నిజమైన బిడ్డలు ఆయనకి. దేవునికి మహిమ కలుగును గాక. మన నిజమైన బిడ్డలు ఆయనకే. ఆయనే మన తండ్రి. ఆయన ప్రేమించినట్టుగా ఎవరు మనల్ని ప్రేమించిన. అందుకే అంటాడు దావీదు మహారాజు అంటాడు, నా తల్లిదండ్రులను విలివేసినను యెహోవా నన్ను చేరదీయను. దేవునికి మహిమ కలుగును గాక. నా తల్లిదండ్రులను వదిలేశారు. ఎందుకంటే నేను అక్రమ సంతతిని వదిలేశారు. నేను మంచి వాడికి పుట్టలేదని వదిలేశారు. నేను సక్రమంగా పుట్టినా వాళ్ళు చేసిన ఒక చిన్న అబద్ధం వలన నేను నా బాధను అనిపిస్తున్నాను. వారు నా మీద ప్రేమ చూపపోయినను యెహోవా నన్ను చేరదీయను. దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా.
ఈ మాట వెనక ఎంత ప్రేమ ఉందో చూడండి. అనగా తల్లిదండ్రుల ప్రేమ కఠినం, యెహోవా ప్రేమ మించినదని దావీదు మహారాజు తెలుసుకున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఆ మాట ఎవరైనా అంటారా? నా తల్లిదండ్రులు చేరదీపని యెహోవా నన్ను చేరదీసినని. మనమైతే మా అమ్మ ఏం చేసినా మమ్మల్ని క్షమించింది, మా నాన్న ఏం చేసినా మా నాన్న క్షమిస్తాడు. ఏం చేసినా, చెడ్డ పని చేసినా, మంచి పని చేసినా, ఏ పని చేసినా మా నాన్న నన్ను క్షమిస్తాడు. ఒక్కసారి పోయి అమ్మ తప్పైంది క్షమించమ్మా అంటే ఏం చేస్తారు? క్షమిస్తారు అని అంటారా? అనరా? అమ్మా క్షమిస్తారు. కానీ దావీదు కాకూడలేదు. క్షమా గుణము కలిగిన వ్యక్తిగా లేడు దావీదు మహారాజు. దావీదు మహారాజుకి ప్రేమ లేదు, తల్లిదండ్రుల ప్రేమ లేదు, అన్నల ప్రేమ లేదు, అక్కల ప్రేమలు కూడా లేవు. ఎవరి ప్రేమలు లేవు? ఏ ప్రేమ లేదు. ఏకాకి. దేవునికి స్తుతి కలుగునగాక. అతని ఏకాకిగా చేశారు, ఏకాకిగా మార్చేశారు. ఆయన యొక్క ప్రెస్టేజ్ కోసం, ఆయన ఆ స్థాయిలో ఉండడం కోసం, తన తండ్రి యొక్క స్థానం పడిపోకుండా ఉండటం కోసం తన కుమారుడిని తొక్కిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. మనం చేస్తాం ఆ పని? యూదులు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దానికోసం, ఆ విలువగా బ్రతకాలని విలువ కోసం ఎవరినైనా త్యాగం చేస్తారు. ఆ త్యాగంలో బలైపోయిన వ్యక్తి దావీదు. అందుకే నా తల్లిదండ్రులను విడిచినను, యెహోవా నన్ను చేరతీస్తాడు. నా తల్లిదండ్రులు వదిలేశారు, మొత్తం వదిలేసి ఎవరు లేరు. ఇప్పుడు నా తల్లిదండ్రుల ప్రేమ లేదు. ఇప్పుడు నా యేసయ్య ప్రేమే, నా దేవుని ప్రేమే నన్ను ఆదరించింది అన్నాడు. దేవుని స్తుతికి. అందుకే దేవునితో అంత సంబంధము బాంధ్యమైన ఉన్న కారణం ఏంటంటే అతడు వెలివేయబడటం. దేవునికి మహిమ కలుగునగాక. నీవు కూడా దేవునితో దగ్గర అవ్వాలంటే ఒకటే మార్గం. నువ్వు దేవునికి సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చింది దేవుని సహవాసంలోకి వచ్చావన్న సంగతి నువ్వు మర్చిపోవాలి. నీ తండ్రి సహవాసానికి వచ్చావు. నువ్వు మామూలు సహవాసం కాదు, దేవుడితో సహవాసం. దేవునికి మహిమ కలుగునగాక. ఎగ్జాంపుల్, మినిస్టర్ గారితో సహవాసం ఎట్లా ఉంటుంది మన పని? మినిస్టర్ గారు వచ్చి నీ భుజాల మీద చేతులు వేసి రారా వెళ్దాం అన్నాడు అనుకో, ఎట్లా ఫీల్ అయిపోతాం మనం? మినిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఫోటోలు దిగి పెడతారు బుకేలు, ఫ్లెక్సీల మీద. ఎప్పుడో ఒకసారి పోయి అన్న ఫోటో అడుక్కొని అన్న ఫోటో అని ఫోటో దిగుతారు. దిగిన తీసుకొచ్చి ఏం పెడతారు? ఆడ ఫ్లెక్సీలు పెట్టి అందరూ చూపిస్తారు. అంత చూసేవాళ్ళు ఏమన్నా, అమ్మో వీడికి మినిస్టర్ గారితో సంబంధం ఉందనుకుంటే వీడు పెద్దోడు మామూలుడు కాదు. అక్కడేమో అన్నాను అడుక్కొని ఫోటో దిగి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఏంట్రా మినిస్టర్ గారితో పని ఉందా చెప్పు అంటాడు. ఎందుకని? ఊరికొక ఫోటో దిగితేనే అంత ఇచ్చేస్తుంటే దేవుడే నీ భుజం మీద చేసి నడుస్తుంటే ఎట్లా దేవుని స్తుతి కలుగునగాక. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా? నిజముగా దేవుడు నీ భుజాల మీద చేతులు వేసి నడిస్తే నువ్వు ఎట్లా ఉంటావు? ఎట్లా ఉంటావు? ఏమా ఉండవా? చేతులు ఎంగల్ని అమ్మా అని అంటావా విధంగా చేతులు వేస్తే ఎట్లా ఉండాలా? ఏంటి చెప్పు. మా నాన్న మా దగ్గర ఉన్నాడు. దేవుడు స్తుతి కలుగునగాక. నా యేసయ్య నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. నీకేం కావాలి చెప్పు. ఎట్లా ఉండాలా? దేవునికి మహిమ కలుగు. నీకేం కావాలో తీసుకో. దేవుని స్తుతి. ఎవరి దగ్గర నుంచి? మనం ఇచ్చేవారుగా ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని ఆశీర్వాదం అడదాకెందుకు? ఫర్ ఎగ్జాంపుల్, పేతురు యోహాను దేవాలయానికి వచ్చారు. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, కానీ ఏమిచ్చారు? ఎవరు ఇవ్వలేంది వారికి ఇచ్చారు. దేవునికి స్తుతి కలుగునగాక. ₹1 ఇచ్చిన వాడు సంతోషం వచ్చేది కాదు. బంగారం తీసుకొచ్చి వాడు నెత్తిన పోసినా మళ్ళీ వాడు బతుకంతా కుంటి బతికే. ఆస్తులు తీసుకొచ్చి వాడి చేతికి రాసి పేపర్లు ఇచ్చినా కానీ వాడు బతుకంతా కుంటి బతికే. ఈ లోకంలో డబ్బు మొత్తం తీసుకొచ్చి వాడి చేతికి ఇచ్చినా కానీ వాడు బతుకు కుంటి బతికే. కానీ సంతోషం వచ్చేది కాదు. డబ్బు చూసుకుని ఆ ఒక్కరోజు మాత్రమే సంతోషించి ఆగిపోయేవాడు. కానీ ఏమి రూపాయి లేని వాళ్ళు దేవుని యొక్క మహాశక్తితో అతడికి తన కాళ్ళు ఇచ్చి లేపితే ఇన్నాళ్ళు పొందుకున్న ధనము కంటేను అతడు లేచి నిలబడిందే సంతోషించాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అనగానే దేవుని యొక్క శక్తి అతనిలోనికి వెళ్ళి తన అరికాల నుండి చీలమండల వరకు దేవుని యొక్క శక్తి దిగి అతడు లేచి నడిచినాడు. అది ఆయనకు సంతోషం. ఏది గొప్పది? డబ్బు గొప్పదా?
అతీతమైన కార్యాలు గొప్పవా, దేవునికి స్తుతి కలుగునుగాక. అతీతమైన కార్యాలతో అతను సంతోషించబడ్డాడు, ఆనందించాడు, గణపరచబడ్డాడు, తండ్రిని గణపరిచాడు, తండ్రిని ఆరాధన చేశాడు. ఎంత సంతోషం, ఎప్పుడు పొందలేని సంతోషం, ఏది ఇచ్చినా పొందలేని సంతోషం, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఎంత వజ్రాలు ఇచ్చినా పొందలేని సంతోషం రూపాయి లేనివాడు చేసిన ప్రార్థనతో వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇది మన దేవుని యొక్క శక్తిరా, ఇది అతీతమైన శక్తి. అది ఎవరిస్తారంటే ప్రభువుతో ఉండేవాళ్ళు మాత్రమే దాన్ని ఇవ్వగలుగుతారు. మిగిలిన వారు ఎవరివ్వలేరు. అందుకే నువ్వు చేసే సహవాసము దేవునితో చేస్తున్న సంగతి మర్చిపోవద్దు. మనము చేసే సహవాసము దేవునితో. నీవు సహవాసము చేసేటప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే, నువ్వు అన్ని రీతిలుగా చక్కగా ఉండాలా. నీలో కక్షలు ఉండకూడదు, కుయుక్తులు ఉండకూడదు, పలోక సంబంధం ఏది నీలో ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా నీ గురించి అడిగారనుకో, ఏం చెప్పాలా నువ్వు? నా గురించి మీరు అడిగారు, ఏం చెప్తారు? ఏం చెప్పరా? ఏమని చెప్తారు? చెప్తారా? ఏం చెప్తారు? వాడు మెంట్లోడయ్యా. ఏం చెప్తారు? ఫస్ట్ వచ్చే మాట ఇది, వాడు మెంట్లోడు, మేమే సప్తనా వాడుతో. ఎవరైనా పొరపాటుగా అమ్మా మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుందాను అనుకో, నువ్వెందుకే కర్మ నీకు, వాడితో నీకెందుకే, మేము ఆ జీవితమే అంతమైపోయింది. ఎవరితో? వాడితో సహవాసం చేసి మేము ఆరిపోయాం. మనం నువ్వెందుకు వస్తావమ్మా, వేరేదో చూసుకో, ఎడక నువ్వు ఆ మెంటలోడితో నీకు వద్దురు బాబు అంటారు. అంతేనా? ఇదే చెప్పేది. కానీ అమ్మా సూపర్ రారా, నా దేవుడితో సహవాసం చేస్తావు రా, మంచిదాన్ని పిలుస్తావా అను. ఏమంటాం? నేనే ఒకసారి దెబ్బతిన్నాను, నువ్వు పరిస్థితి మాకంటే తప్పదులే కర్మ. ఎందుకంటే దాంట్లో ఉన్నాం కాబట్టి. ఆయన లేచాడంటే గంటలు ప్లేస్ ప్రార్థన చేస్తాడు, గంటలు వారాధన చేస్తాడు. నీకు ఆడుకుంటే గంటలు వేస్తాడు. అసలుకి నీకు మోకం లేకపోతే ఇంట్లో కూర్చో మోకం లేపలా, మనకి ఇంట్లో కూర్చో, నువ్వు వద్దులేమా, నువ్వు కుదరదులే కూర్చో అని అక్కడే ఆదిలోనే అంశపాదన చేస్తావు దేవుడు శుద్ధి కలుగునగా. అందుకని మోకాలు లేపలా, లేచి నిలబడితే అయ్యే పోతే ఏం చెబుతావా? అవి చెప్పం. అమ్మ లేచి నిలబడితే పోతే పోవా? ఆరాధనలో దేవుని శక్తి ఉందా లేదా? దెబ్బకు రోగాలు గేగాలు మొత్తం ఎక్కడుందంటే ఆ శక్తి, స్తుతి, ఆరాధనలో ఉన్నది మొత్తం వెళ్ళిపోతాయి. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో
ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆధిక్యముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో, భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరుల్లో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరి తెలియదు, దేవుడంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో చిన్న మందిర ప్రాస్థలంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన, ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగిన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావాల్సినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరం కంప్లీట్ అయి ఆరాధన చేసి యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగా ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. మీకైనా ప్రార్థన అవసరం ఎలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమె